ఉమ్మడి అనంతపురం జిల్లా పలు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. జగనాసుర వధకు గడువు 46 రోజులేనని, రాష్ట్రాన్ని లూటీ చేసి పేదలు నిరుపేదలను చేశాడు. మీ బిడ్డల జీవితాలు బాగుపడాలంటే వైసీపీ అరాచక పాలనకు అంతం పలకాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. నంద్యాల బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. పొత్తులు చిత్తులు ఎత్తులతో మరోసారి మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబు మాటలను పొరపాటును కూడా నమ్మొద్దని అన్నారు. విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతున్న యుద్ధంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ సైనికులే అన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకాను ఎవరు చంపారో దేవుడికి, కడప జిల్లా ప్రజలతో పాటు తన సోదరుడు ముఖ్యమంత్రి జగన్కు తెలుసునని వైఎస్ వివేకా కుమార్తె సునీత అన్నారు. నిందితుడిని పక్కన పెట్టుకుని ఆయనకు ఓటు వేయమని చెప్పడం, పార్టీ టికెట్ ఇవ్వడం తప్పుగా అనిపించలేదని జగన్ ప్రశ్నించారు. హత్య చేయించిన ఎంపీ అవినాష్ రెడ్డికి జగన్కు ఓటు వేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా చేయాలనే కుట్రతోనే తనను అరెస్టు చేశారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. మద్యం విధానం కేసులో 100 కోట్లు చేతులు మారాయన్న ఈడీ ఆరోపణలు అబద్ధమన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో చేరికలు ఊపందుకున్నాయి. టీడీపీలో చేరడానికి వైసీపీ శ్రేణులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే బుచ్చిపాపనపాలెం, కొండకావూరు గ్రామాల నుండి 100 కుటుంబాలు టీడీపీలో చేరగా మరలా అన్నారం గ్రామం నుంచి వైసీపీ నాయకుడు తాళపనేని భుజంగరావు ఆధ్వర్యంలో 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి రాగా వారందరినీ పార్టీ కండువా కప్పి నర్సరావుపేట టీడీపీ ఉమ్మడి అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ఆహ్వానిస్తున్నారు. కాకినాడ నగరం ఉప్పలంక వద్ద వాహన తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ కిషోర్ కుమార్ పై మద్యం మత్తులో ఒక వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఎస్ఐకి తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో గాయపడిన ఎస్ఐ కిషోర్ కుమార్ను అక్కడ ఉన్న సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చికి వెళ్తున్న బస్సు 165 అడుగుల లోతు కలిగిన లోయలో బస్సు వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 46 మంది మృతి చెందగా ఒక బాలిక ప్రాణాలతో బయటపడింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు సహకరించాలని నర్సరావుపేట డీఎస్పీ వర్మ కోరారు. వెనుకొండ తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహించే బృందాలతో సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీలు, ప్రజలు ఎన్నికల నియమావళిని పాటించి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు సహకరించాలన్నారు. సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి జీసస్ త్యాగానికి గుర్తుగా ఈ గుడ్ ఫ్రైడే జరుపుకుంటామని, ఇతరులపై ప్రేమ, నిస్సహాయులపై కరుణ చూపాలని క్రీస్తు సూచించాడని అన్నారు. ఏపీలో ఎండలు మండుతున్నాయి. గురువారం ఒక్కరోజే 31 మండలాల్లో వడగాలులు వీచాయి. సాధారణం కంటే 2.6 నుంచి 2.9 డిగ్రీల వరకు పెరిగాయి. రాబోయే 2-3 రోజుల్లో వడగాలుల తీవ్రత పెరగవచ్చని అధికారులు పేర్కొన్నారు.